ఇర్సిండు కన్న వాళ్ళ నొదిలిండు చౌతి పండుగ పూజలకై భూలోకమే వస్తుండురా జై బోల్. నమస్తే వీధిని స్వాగతం. లక్ష్మణ సమాజం గణనాథుల యొక్క నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవం జరుగుతుంది. ఏ చెరువు చూసినా హైదరాబాద్ చుట్టుపక్కల గణేశుల యొక్క నిమజ్జన కార్యక్రమమే. ప్రస్తుతం మనము ఎల్బీనగర్ నియోజకవర్గం ఉన్నటువంటి చైతన్యపురిలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏదైతే గణనాథ నిమజ్జనానికి వెళ్తున్నారో స్వాగత మండపాన్ని కూడా కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫుకెళ్ళి ఇక్కడ మేము 15 సంవత్సరాల నుంచి వెల్కమ్ స్టేజ్ అండ్ అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాము. దీనికి ముందుగా మేము త్రిశూల్ యూత్ అసోసియేషన్ ఫామ్ అయ్యి తర్వాత భాగ్యనగర్ ఉత్సవ సమితి తరఫుకెళ్ళి 2 కంబైన్ తోటి 15 ఏళ్ళకెళ్ళి ఇక్కడ మేము కార్యక్రమం చేస్తున్నాము. బాలగంగాధర్ తిలక్ గారు చెప్పినట్టు హిందూ సమాజం ఎప్పుడైతే ఐకమత్యంతో ఉంటుందో అప్పుడే మనం హిందూ సమాజాన్ని ముందు తీసుకుపోగలుగుతాము. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫుకెళ్ళి హిందూ సమాజాన్ని జాగృతం చేయాలని ప్రతి ఒక్క హిందూ కార్యకర్త ముందుకు రావాలి. ఎందుకంటే మనం భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు మనకి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నుంచి మనం ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకోవాలి. ఇక్కడ మన దిల్సుఖ్ నగర్లో ఈ చౌరస్తాలో త్రిశూల్ యూత్ అసోసియేషన్ వాళ్ళు ఒక 10-12 మంది కలిసి ఒక 15 సంవత్సరాల నుంచి మన ఇక్కడ వినాయక స్వాగత స్టేజ్ని వేసి అందరికీ స్వాగతం పలుకుతూ వినాయకులకి హుస్సేన్ సాగర్ వైపు వెళ్ళేటువంటి వినాయకులకు స్వాగతం పలుకుతూ అదేవిధంగా అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు అన్నదానంలో దాదాపుగా ఒక 1500 మంది భోజనాలు చేశారు. చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది. ఇదే విధంగా వీళ్ళు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆ భగవంతుడు వీళ్ళకి కూడా సహాయ సహకారాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. బోలో గణేష్ మహారాజ్కి. కృష్ణ గారు ఇప్పటివరకు ఎన్ని వినాయకులు వెళ్ళి ఉన్నాయంటారు మీ అంచనా ప్రకారం? ఇప్పటి వరకు మేము ఉన్నప్పటి నుంచి అయితే 200 వినాయకులు అయితే వెళ్ళాయి. సాగరం సైపు వెళ్తున్నాయి. చిన్నపిల్లల్ని చూసి జాగ్రత్తగా తల్లిదండ్రులు కాపాడుకోవాలని కోరుకుంటున్నాం మేము. ఎన్ని వెళ్ళే అవకాశం ఉంది అనుకుంటారు ఈరోజు ఈ దారి వెంట ఎన్ని వెళ్ళే అవకాశం ఉందంటారు? ఇంకా నాకు తెలిసి ఇప్పుడే పెద్ద వినాయకులు మాత్రం ఇప్పుడే వెళ్తున్నాయి. పొద్దుటికి వెళ్ళి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యి ఉంటాయి. ఇప్పుడే పెద్ద వినాయకులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. మొత్తం మీద చూస్తే వినాయకులు ఈ యొక్క మండపాలు అంటే కళ అంటే కేవలం ఇంతకుముందుకు భక్తిపూర్వకంగా ఉన్నాయి, ఇప్పుడు మొత్తం ఫ్యాషన్ పూర్వకంగా అంటారు. మరి దీని మీద మీరేం చెప్తారు? లే ఈ మన భక్తి భావం అనేది ఈ హిందూ సమాజానికి ఇప్పుడు ఈ కొన్ని సంవత్సరాల నుంచి చాలా పెరిగిపోయింది. ఎందుకంటే యూత్ అనేది జాగృతం అవుతుంది. మన హిందూ సమాజం వైపు యూత్ అనేది చాలా అట్రాక్ట్ అవుతుంది. దీనికంటే ముందు స్టేజులు కానీ వినాయకుల మండపాలు కానీ గల్లీకి 1-2 ఉంటుండే. ఇవాళ నా సొంతంగా చూసిన ఒక్క గల్లీకి 4 వినాయకులు ఉంటున్నాయి. అట్లా యూత్ చాలా మంది హిందూ దానికి అట్రాక్ట్ అవుతారు. ఒక పార్టీకి కులానికి ఇంటి పేరున్న వాళ్ళకు కూడా వినాయకుడు దగ్గరలోకి వెళ్ళే సందర్భంలో విచ్ఛిన్నం అవుతుంది తప్పించి ఐక్యత కావట్లేదని కొంతమంది అంటారు. దీన్ని ఎలా చూడాలి? లే అలాంటిది అది ఓన్లీ అపోహ. ఇవాళ హిందూ సమాజము ఎంత జాగృతిగా ఉందంటే ఇవాళ ఏ కార్యక్రమం అయినా సరే ఏదైనా ఒక స్లోగన్ ఇస్తే 100 మంది జమ అయిపోతారు. కంపల్సరీ అందరూ జాగృతమయ్యారు. హిందూ సమాజం చాలా గట్టిగా ఉంది. ఈ సందర్భంగా మా ఛానల్ తరపున ఏం చెప్తారు భక్తులకు? V6 ఛానల్ తరఫున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం వినాయక చవితి అన్ని విఘ్నాలు తొలగించి అందరూ మంచిగా ఉండి ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగనే కంటిన్యూ చేస్తారా మీ యొక్క? ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తాం. ప్రతి సంవత్సరం ఇలాగే కంటిన్యూ చేస్తాం. ఈసారి మనకు అదృష్టం ఏంటంటే మోడీ గారి బర్త్డే గిట సెప్టెంబర్ 17 వచ్చింది కాబట్టి మోడీ గారి గిట జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్.